శంకుస్థాపన చేసి ఇంత దాకా దాని అతిథి లేదు. గుండ్రావ డ్యాము కోడుమూరు నియోజకవర్గంలో గుండ్రావ డ్యాము తీసుకొని ఆ డ్యాము ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ ఇంతదాకా ఇచ్చినాడా? మీరందరూ అడగాల చంద్రబాబు నాయుడిని. పక్క రాష్ట్రాలకు వలసలు పోయి మొన్న మేము మీటింగ్లు పెట్టాలని చెప్పి ఆగకపోతే అంటే వలసలు వెళ్ళారన్నా మా జిల్లాలో అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఇది ఎంతవరకు నిజము చంద్రబాబు నాయుడు? సరే ఓకే, నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడా? మీ తల్లిదండ్రులకు మీకు సంబంధం లేదు, నాది బాధ్యత అన్నాడు. ఇచ్చినాడా? ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేసి మహాశక్తి స్త్రీలకి నేడు రాష్ట్రం అంతా కూడా అమరావతి సంబరాలు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాష్ట్రానికి మద్దతు తెలుపుతూనే కొన్ని కీలకమైన అంశాలని మా ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికంఠ అరుణ్ గారు కొన్ని నిలబెట్టడం జరిగింది. కానీ అవి మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విస్మరించారు. ఈ రాష్ట్రానికి ఆ రోజు 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇచ్చినప్పుడు పాకిస్తాన్ బైఫర్కేషన్ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎంతో అవసరం, ఇది ఒక రాష్ట్రానికి అవసరం అనే ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక ప్రాంతం అందరికీ కూడా అనుకూలంగా ఉండే ఒక ప్రాంతాన్ని రాజధానిగా, ఇలా ఎన్నో అంశాలని ఆ రోజు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఆ ఒక బైఫర్కేషన్ కి కేవలం కాంగ్రెస్ పార్టీని అన్నట్టు ఈ రోజు కూడా నేను కూడా పూర్తిగా చూపిస్తా ఉంటే, నేను ఈరోజు మా పార్టీ ఆఫీస్ బయట కూడా మీరు చూడొచ్చు. ఒక సైడ్ ఉన్నటువంటి బ్యానర్ మొత్తంలో కూడా నీట్గా ఇక్కడ ప్రదర్శించాం. ఈ యొక్క బైఫర్కేషన్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు. ఈరోజు మీరు అందరూ చూడొచ్చు. నిన్న కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలంగాణ ప్రయత్నం చేయండి. అంటే వీళ్ళందరూ కలిసి ఆ రోజు మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసనీయతని వీళ్ళందరినీ కూడా మనం గౌరవించాలా. ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఈ యొక్క ప్రజల కోసం మనకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో తెలంగాణ ఇచ్చాం కాబట్టి ఆ రోజు చేయడం జరిగింది. దాని తర్వాత స్ట్రాటజికల్గా ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఈ యొక్క అంశం బయటకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ నేషనలైజ్డ్ ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాయి. మరి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రెండు ప్రభుత్వాలు మారినాయి. దానికి అప్పుడు టీడీపీ 2014లో తీసుకుంటే తర్వాత 2019లో మెజారిటీగా అవి ఉంటే ఇప్పుడు 3 పార్టీలతో కీలకంగా మారింది ఈ ప్రస్తుత కూటమిలో. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన విన్యాసాలన్నీ కూడా మనం చూసాం. ఆయన ప్యాకేజ్ అని ఒక విన్యాసం చేశాడు, తర్వాత పోలవరం ప్రాజెక్టు ఒక నిధులు కావచ్చు, తర్వాత అమరావతి ఒక ఇన్కన్సిస్టెన్సీగా ఎట్లా చేశాడు అనేది మనం అందరం కూడా చూసాం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ప్రీ క్యాపిటల్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ రాయలసీమకు ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్ అని, తర్వాత విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని, దాని తర్వాత ఇవన్నీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చేసుకుంటా ఆయన ఒక లేకపోకుండా అదొక కన్సిస్టెన్సీ లేకపోకుండా మరి నేనేమో డైరెక్ట్ మావిగన్ అని చెప్పేసి కొత్త నేమ్తో ఆయన రావడం అనేది ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క రాష్ట్రాన్ని ఇన్కన్సిస్టెంట్ చేసేసి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా చేయాలని ఒక ప్రయత్నం ఇక్కడ అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయనేది మనం అందరూ కూడా గమనించాలి. ఇక్కడ నిన్న అందరూ కూడా ఆంధ్రుల ఒక ఇది అభిమతం గెలిచింది, అభివృద్ధికి మనం ఈరోజు నాంది పలుకుతున్నాం, కేంద్రీకరణకి అందరూ ఒప్పుకున్నారని చెప్పేసి అమరావతి క్యాపిటల్ ని ఇది ఒక ఆంధ్రుల గెలుపుగా చూపిస్తూ ఉన్నారు. దీంట్లో మనమందరం కూడా ఒకటి మర్చిపోతున్నాం, ఏంటంటే ఒక ప్రాంతాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వం అనేది మనం అందరూ కూడా మర్చిపోతున్నాం. ఆ ప్రాంతమే రాయలసీమ. మరి రాయలసీమ అభివృద్ధి చెందకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అందరూ ఆలోచిస్తున్నప్పుడు మరి రాయలసీమ ఈ ప్రాంతాన్ని ఎందుకు ఈరోజు ఈ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి మీరు ఇచ్చినారు, మరి ఎంతవరకు మీరు కట్టుబడి ఉన్నారు? జనసేన పార్టీ మరి రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక్క ప్రాజెక్టు గురించి కూడా ఇక్కడ కంప్లీట్ అయినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ రోజు మీరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే మీ పోరాటం, ఆ రోజు నాగార్జున ప్రాజెక్టు గురించి రమ్మంటే వచ్చినాం. తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే మా రైతులందరూ కూడా భూమిని ఇచ్చినారు. మరి ఈ రోజు మాకు వేదవతి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇందాక అన్న చెప్పినట్టు ఆర్టీఎస్ రైట్ ఛానల్ కావచ్చు,
లేకపోతే ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్టుల మీద అసలు మీరు కనీసం దృష్టి కూడా పెట్టలేదంటే ఈ యొక్క ప్రాంతం గురించి ప్రభుత్వం ఎంతవరకు విశ్వసనీయత ఉందని మేము అడుగుకోవాలి. మరి మీరు రైల్వే జోన్ తెచ్చాము, విమాన ఆశ్రయాలు తెచ్చారు, ఎల్ఐసి ఆఫీసులు తెచ్చారు, ఆసుపత్రులు కట్టారు. ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ పార్టీలలో ఏం చేయలేదు. 12 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఏం చేసింది? నరేంద్ర మోడీ 2014లో గెలిచాడు. గెలిచి ఏం చేసినాడు? నోట్ల రద్దు అని చెప్పాడు. నోట్ల రద్దు చేసి మన దేశాన్ని ఆర్థికంగా కుంగి పారేసినాడు, ఆర్థిక లోటు తెచ్చాడు. 2,000 రూపాయలు తెచ్చి ఎవరు బ్యాంకుల కాడ ఉన్నారు? పేద ప్రజలు తప్ప ఏ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ మంత్రి కానీ బ్యాంకుల కాడ లేడు. ముసలి వారు, సన్నపిల్లలతో ఆ స్త్రీలు బ్యాంకుల చుట్టూ 2,000 నోట్ల కోసం తిరిగి అలసిపోయినారు. 2,000 నోట్లు మారగా ఒకటి నరేంద్ర మోడీ చేసినది. రెండోది జిఎస్టీ బిల్లు తెచ్చినాడు. జిఎస్టీ బిల్లు తెచ్చి ప్రజల రక్తం పీల్చినాడు జిఎస్టీ బిల్లు వేసి. మళ్ళేమో మళ్ళీ జిఎస్టీ బిల్లు తగ్గించానని చెప్పి పండగలు చేసుకున్నాడు. జిఎస్టీ బిల్లు చేసేది వాళ్ళే, పండగలు చేసుకునేది వాళ్ళే. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. మా బీజేపీ నాయకుడిని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు బీజేపీ నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టినాడు. ఒకప్పుడు బాలకృష్ణ తిట్టినాడు, జగన్ తిట్టినాడు. కానీ జగన్ నరేంద్ర మోడీ, చంద్రబాబు నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ, వీళ్ళంతా కలిసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సర్వనాశనం చెప్తున్నారు. మాకి పోలవరం డ్యామ్ తెస్తామని చెప్పి మా ఆంధ్ర రాష్ట్రానికి తెలపరిచినారు. ఏం చేసినారు? ఇంతదాకా పోలవరం డ్యామ్ పూర్తి కాలేదు. మాకు పోలవరం డ్యామ్ వస్తే మా రాయలసీమ ప్రాంతము అభివృద్ధి బాటలో మా రైతులకి మా పొలాలు సస్యశ్యామలం అవుతాయి.